బానిసగా వచ్చిన చిన్నది, అమ్మా ఒక విషయం చెప్పమంటారా? ఏమిటే నీ గొడవ? ఏం లేదమ్మా, మన అయ్యా కుష్ఠరోగంతో అల్లాడిపోతున్నాడు కదా. ఆయనే కాదే, ఆయనతో పాటు నేను అల్లాడిపోతున్నాం. కుటుంబంగా మమ్మల్ని వెలివేయబోతున్నారు. ఊరు బయటికి గెంటివైపోతున్నారు. సకల భోగభాగ్యములు అనుభవించాం, అధికారము హోదా అనుభవించాం, ఇవన్నీ కూడా పోబోతున్నాయి. లేదమ్మా, పోగొట్టుకోని అవసరం లేదమ్మా. ఎందుకని? అయ్యకున్న సమస్యకు పరిష్కారం ఉంది. ఎక్కడుంది? నిజంగా పరిష్కారం ఉంటే, నిజముగా వైద్యుడు అనేవాడు ఉంటే, కుష్ఠరోగాన్ని బాగు చేయగలవాడు ఉంటే, ఎంత డబ్బైనా ఆయన పెట్టగలడే. సైన్యానికి అధిపతి ఆ వైద్యుడు లేకేగా, పరిష్కారం లేకేగా ఇంటిల్లపాది ఏడుస్తుంది. లేదమ్మా, పరిష్కారం ఉంది. ఏమిటి ఆ పరిష్కారం? మీరు వైద్యుని గురించి ఆలోచిస్తున్నారు, వైద్యుని గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను ఒక విషయం చెప్పమంటారా? ఏమిటి అది? మనిషిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. ఆయన దగ్గరకు కానీ యజమాని అయినటువంటి నయమాను వెళ్ళినట్లయితే, నేను సేవిస్తున్న దేవుడు జీవము గలవాడు, ఆయన అద్భుతము చేస్తాడు. ఏమిటే నువ్వు చెప్తుంది? అవునమ్మా, నిజమమ్మా. అయితే ఇప్పుడు ఏం చేయమంటావే? ఏం లేదమ్మా, అయ్యగారికి చెప్పు. ఏం చెప్పమంటావు? షోమ్రోన్లో ఓ ప్రవక్త ఉన్నాడు, జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తాడు. మేము సేవించే దేవుడు జీవము గలవాడమ్మా, మేము సేవించే దేవుడు ఉన్నవాడమ్మా, మేము సేవించే దేవుడు నేటికి సజీవుడమ్మా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి రమ్మనమ్మా, చాలమ్మా. జీవితాలు వెలివేయబడవు. ఈ కన్నీళ్లతో, ఈ కష్టాలతో, ఈ వ్యాధి బాధలతో జీవితాంతం వరకు ఏడవలసిన అవసరము లేదు. నా మాట వినమ్మా. ఆ భార్య ఈ చిన్నది ఎవరు చెప్పండి? పని పిల్ల చెప్పిన ఆ సత్యము విని వెళ్ళి తన భర్తకు చెప్పింది. అయ్యా కుష్ఠరోగంతో అల్లాడిపోతున్నావు, నిన్ను చూసి నేను అల్లాడిపోతున్నాను. ఒక శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త? కుష్ఠరోగంతో రేపో మాపో వెలివేయబడే నాకు నీకు శుభవార్త ఉందంటావా? ఉందండి. ఏమిటి ఆ శుభవార్త? మిమ్మల్ని బాగు చేసే దేవుడు ఉన్నాడటండి. ఎవరే ఆయన? ఎన్నెన్నో చేశాంగా, ఎక్కడికెక్కడికో వెళ్ళాంగా. వాడు చెప్పింది, వీడు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, అన్నీ చేసాం, అన్ని చోట్లకి వెళ్ళాం, జవాబు రాలేదు కదే. మనం చేసిన ప్రయత్నాలకు జవాబు రాలేదండి. చివరిసారి ఇంకొక ప్రయత్నం చేద్దాం. ఏమిటి? షోమ్రోలు ఉన్నట ఓ ప్రవక్త ఉన్నాడట. జీవము కలిగిన దేవునికి ప్రార్థన చేస్తే మీ రోగం బాగుపడుతుందట. ఎందుకు ఒక్కసారి వెళ్ళి రాకూడదు? నయమాను తాను కలిగి ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి తలకెక్కిన కళ్ళన్నీ కిందకు దిగి వాస్తవ రూపములో ఉన్న స్థితిని అర్థం చేసుకొని, సరే అన్ని ప్రయత్నాలు చేశాంగా, ఈ యొక్క ప్రభు ప్రయత్నం కూడా చేద్దాం, ఈ దేవుని ప్రయత్నం కూడా చేద్దాం. సహోదరులు సహోదరులు, మత ప్రచారం నేను చేయటల్లా, మత ప్రస్తావన తీసుకురావటల్లా, కానీ నేను చెప్తుంది మాత్రం వాస్తవం. ఏమిటది? జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. మనిషిని ప్రాణంగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆ మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారము ఇవ్వగలిగిన దేవుడు ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ కష్టము గుండా వెళ్తున్నావో, భార్యకు చెప్పుకోలేకపోతున్నావు, భర్తకు చెప్పుకోలేకపోతున్నావు, బిడ్డలకు చెప్పుకోలేకపోతున్నావు, ఇంటిలో ఉన్న వారికి చెప్పుకోలేకపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ఎందుకని? నీ సమస్య ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఒకవేళ చెప్పుకున్నా ఎవరు తీర్చలేని సమస్య. నువ్వు ఎవరికి చెప్పుకోలేని సమస్య, చెప్పుకున్నా తీరనటువంటి సమస్య కలిగి ఉన్నావు. ఎవరెవరో చెప్పిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసి చూశావు. ఈరోజు ప్రభు పేరట చెప్తున్నా, ఒక్కసారి యేసుక్రీస్తును ప్రయత్నం చేసి చూడు, ఆయన ఖచ్చితముగా నీకు జవాబిస్తాడు. అనొచ్చు, బ్రదర్ ప్రపంచంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నారు బ్రదర్, అంతమంది దేవుళ్ళు చేయలేని దాన్ని యేసే చేస్తాడంటారా? వినండి బ్రదర్, మందుల షాపులో చాలా మందులు ఉంటాయి బ్రదర్, అన్నీ నీ రోగానికి పనిచేయవు. ఒకే ఒక్క మందు పనిచేస్తుంది.
అన్ని మందులుగానే కనిపిస్తాయి, అన్ని మందుల షాపులో మందులు ఉంటాయి, కానీ నీ రోగాన్ని మాత్రం బాగు చేసే మందు ఒకటే. ఈ లోకంలో మనిషికున్న రోగాన్ని, మనిషికున్న పాపాన్ని బాగు చేసే మందు ఒకటే, అది ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నో మందులు వాడావు, ఎన్నో ప్రయత్నాలు చేశావు, జవాబు దొరకలా. అందుకే అంటున్నా, ఒక్కసారి ప్రభువును ప్రయత్నం చేసి చూడు. ఒక్కసారి నేను ప్రకటిస్తున్న ఈ జీవము కలిగిన ప్రభువుకు ప్రార్థన చేసి చూడు. నీకున్న సమస్యను, నీకున్న కష్టాన్ని, నువ్వు ఏ పాపిష్టి స్థితిలో బానిసవై, బందీవై జీవిస్తున్నావో ఆ స్థితిలోంచి బయటకు రావాలి అని ఆశిస్తున్నట్లయితే ప్రభువుకు ప్రార్థన చేసి చూడు. ఆనాడు సిరియా దేశపు సైన్యానికి అధిపతి అయిన నయమాను యూదుడు కాదు, యెహోవా నమ్మినవాడు కాదు. సిరియా దేశానికి వాళ్ళ సాంప్రదాయాలు, వారి నమ్మకాలు, వాళ్ళ దేవుళ్ళు వారికి ఉన్నారు. వారు కలిగిన విశ్వాసము, వారు కలిగిన నమ్మకాలు నయమానును బాగు చేయలేకపోయినవి. కాబట్టే చివరి ప్రయత్నం చేశాడు. ఏమిటి ఆ ప్రయత్నం? యెహోవా దగ్గరకు వచ్చాడు. షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గరకు వచ్చాడు. ఆ ప్రవక్త సెలవిచ్చాడు. ఏమని? యోర్దానుకు వెళ్ళి 7 సార్లు మునుగు. ఏమవుతుంది నీకే తెలుస్తుంది. నయమానుకున్నటువంటి సమస్యకు పరిష్కారముగా వెళ్ళి యోర్దాన్లో 7 మార్లు మునగమని నయమానుకు చెప్పడం జరిగింది. మరి నయమాను ఏం చేశాడు చూద్దాం రండి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుత కార్యం అండి. ఏం జరిగింది? నయమాను బాగుపడ్డాడు. ఎవరు బాగు చేశారు? నేను చెప్పాను ఇందాక, ఈ లోకంలో ఎవరు నిన్ను బాగు చేసినా, బాగు చేయలేకపోయినా, నా ప్రభువును ప్రయత్నం చేసి చూడు, ఆయన ఖచ్చితముగా నిన్ను బాగు చేస్తాడు. నయమానును నా దేవుడు బాగు చేశాడు. సిరియా దేశమునకు సైన్యాధిపతి అయినటువంటి ఈ అధికారికున్న రోగాన్ని ప్రభు బాగు చేశాడు. మొదటిగా బాగైంది ఏంటో తెలుసా? శరీరం కాదండి, మొదటిగా బాగైంది ఏంటో తెలుసా? హృదయానికి పట్టిన రోగం. ఏమిటి నయమానుకున్నటువంటి హృదయానికి పట్టిన రోగం? గర్వం అండి. గర్వముతో, అహముతో వెర్రవీగుతున్న ఈ నయమాను తాను పొందుకున్న విజయాలకు నా శక్తి సామర్థ్యమే కారణం అనుకున్నాడే, అది అసలు రోగం. వాస్తవంగా మనిషికున్న రోగము శరీర సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలవాడు ఎవడో? మనిషికి ఉన్నది శరీర సంబంధమైన రోగం కాదండి. శరీర సంబంధమైన రోగము మనిషి యొక్క శరీరాన్ని కృషింపచేస్తుంది, ఆఖరికి చంపేస్తుంది. ఆ రోగం ఒక మనిషిని సమాధి చేస్తుంది. కానీ గమనించాలి, హృదయానికి ఉన్న రోగము బాగుపడకపోతే ఆ ఆత్మను నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది. శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు. ఈ ఆత్మకు పట్టిన రోగము బాగుపడకపోతే ఆ వ్యక్తి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. దురదృష్టం ఏమిటంటే ఈరోజు మనుషులు ఇంతలో కనిపించి అంతలో మట్టిలో కలిసిపోయే ఈ శరీర సంబంధమైన రోగాల గురించే ప్రాకులాడుతున్నారు. అంతేకాకుండా వాటిని బాగు చేస్తాము అని ప్రగల్భాలు పలుకుతున్నారు కొందరు. కానీ ఈ లోకానికి ప్రభువు వచ్చింది నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికి. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు. తన ప్రజల పాపము నుండి ఆయన వారిని విడిపించును గనుక, క్షమించును గనుక, రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతారు. యేసు ఈ లోకానికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన కారణము నశించిపోయిన మనిషికి క్రయధనముగా తన్ను తాను అప్పగించుకోవడానికి. మనిషి చేసిన పాపము వల్ల ఆ మనిషి నరకానికి ఏడవబడుతుండగా ఆ మనిషి స్థానంలో తాను శిక్షను భరించి పరలోక భాగ్యాన్ని ఉచితముగా ప్రసాదించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మొట్టమొదటిగా మనిషికి కావలసింది
హృదయంలో ఉన్నటువంటి రోగానికి నయం కావాలి.